అందరికీ శనార్థులా ఇవాళ మన ముంగట్నైతే బైరి వెంకటేష్ అని ఉన్నాడు. ఈ బైరి వెంకటేష్ అని ఎవరంటే 57 ఉపకులాలకు సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో నుంచి కూడా అన్ననైతే చాలా పోరాటాలు చేసి జనాలల్లో ఒక ఉత్తేజాన్ని నింపిన మంచి మహనీయుడు, మంచి నాయకుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 57 ఉపకులాలకు న్యాయం జరగాలి అని గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్న వ్యక్తులల్లా, పోరాడుతున్న మహనీయులల్లా మన వెంకటేష్ అన్న ఒకడు. గట్లాంటి వెంకటేష్ అన్ననైతే ఇవాళ నేను మీ ముంగడి తీసుకొచ్చినలా ఒక్కసారి అన్నతోటి మాట ముచ్చట చేసే ప్రోగ్రామ్ అయితే చేద్దాం వల్ల. నమస్తే వెంకటేష్ అన్న. నమస్తే బ్రదర్. బాగున్నారా అన్న? ఫైన్, బాగున్నా తమ్ముడు. అన్న ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ దేని మీద పోరాడుతున్నారు? మాకు మొదటి నుంచి ఉన్నదే మా పోరాటం 57 కులాలు, ఏదైతే దళితులలో అట్టడుగున ఉన్నటువంటి 57 కులాలకు సంబంధించిన వాళ్ళ ఉనికి, మా కులాల యొక్క చరిత్ర సంస్కృతిని బయటకు తీసుకురావాలి. ఇప్పటి వరకు దళితులు అంటే 2 కులాలు మాత్రమే అనేటువంటి ఒక అభిప్రాయము ఇలా సమాజంలో కానీ, మీడియాలో కానీ, ప్రభుత్వాలలో కూడా అదే విధంగా వ్యవహరించినాయి. అవునండి, ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా దళితులు అని అంటే మామూలుగా అంటే సభ్య సమాజానికి చెప్పేది ఏంటంటే దళితులు అంటే ఒకటి మాల కులము, 2 మాదిగ కులము, ఈ 2 వస్తాయి. అంటే ఈ 2 కులాలు కాకుండా ఇంకా 57 ఉపకులాలు ఉన్నాయంటే ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకైతే తెలియదు. అంటే ఈ 57 ఉపకులాలకు సంబంధించి మామూలుగా ఒక 5-6 పేర్లు ఏమైనా చెప్పగలరు? ఇప్పుడు ఉపకులాలు అని అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ లోపల ఈ రాష్ట్రం లోపల దళితులు అనబడేటువంటి వాళ్ళు ఎవరైతే అంటరానితనాన్ని అనుభవించేటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఒక లిస్టులో పెట్టారు. దాన్ని షెడ్యూల్ అంటాం. ఆ షెడ్యూల్లో ఉంచినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయంటే 59 కులాలు ఉంటాయి. ఇందులో ఏ కులం కూడా ఇంకో కులానికి ఉపకులం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మాదిగలకు మాదిగ ఉపకులాలని, మాల ఉపకులాలని బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా అన్నీ కూడా కులాలే, అన్నీ కూడా సొంత అస్తిత్వము, ఆత్మగౌరవం ఉన్నటువంటి కులాలు మాత్రమే తప్పితే ఉపకులాలు కావు. సో దీంట్లో మనకు చెప్పుకుంటే ఇక్కడ చిందు, డక్కలి, మోచి, మాదాసి కుర్వ, మాస్టి, గోసంగి, ఒలేదాసరి, మాంగరోడి, బుడగజంగము, మితాయవాళ్ళు, మాలదాసరి, మాదిగదాసు, మాలజంగము, దోర్, సమగర, దొంబర, రెల్లి, కొల్పుల, పంబాల, మన్నె, బైండ్ల, చమర్, ఎల్లమ్మలవాన్లు, పాకి, బ్యాగర, హొలియా, మహర్, మాలమాస్టి, నేతకాని, ఇట్లా మన దగ్గర ఈ కులాలన్నీ కూడా నివసిస్తున్నాయి. కానీ ఈ కులాల పేర్లు ఎప్పుడన్నా విన్నారా మీరు? అంటే తక్కువ, మీరు వినలేదు, చాలా తక్కువ. ఎందుకంటే ఈ కులాల యొక్క ఉనికి, అస్తిత్వాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి నాయకత్వం లేకపోవడం, ఈ కులాలలో సామాజికంగా రాజకీయ చైతన్యం లేకపోవడం, ఆర్థికంగా బాగా చితికిలబడి ఉండడం, వీళ్ళంతా కూడా కూలి పనులు, రకరకాల వృత్తులు చేసుకునేటువంటి కులాలు. వీళ్ళ దాంట్లో మా కులాలలో రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల ఈ కులాల ఉనికి లేకుండా పోయింది. అదే మనకు మాదిగ కులాలు మాత్రము జనాభాలో ఎక్కువ ఉన్నారు. ముందు నుంచి కూడా వీళ్ళంతా కూడా ఈ దళితులకు అందేటువంటి అన్ని ప్రయోజనాలు పొందిండ్రు కాబట్టి ఇలా వాళ్ళు ఇలా ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, ఎంపీలుగా ఇలా కొంత చైతన్యంతో ఉన్నటువంటి కులాలు. అంటే ఇప్పుడు ఈ 57 కులాలకు సంబంధించి వాళ్ళంతా చితికిలబడి ఎందుకు పోతున్నారు, వేరే వేరే పనులు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ విద్యకు సంబంధించిన కానీ అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించిన వెసులుబాటు ఏం లేదంటారా? ఇప్పుడు వాస్తవానికి ఇవన్నీ కూడా చాలా ఒక విభిన్న సంస్కృతిని కలిగినటువంటి కులాలు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ కులాలకు సంబంధించి ఇది బైండ్ల, అదేవిధంగా పంబాల వృత్తి చేసేటువంటి కళాకారులకు సంబంధించినటువంటి చిత్రం ఇది. సో వీళ్ళు ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవార్లు అయితే గ్రామ దేవతలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూజలు చేసేటువంటి ఎల్లమ్మలు, పోచమ్మలు, ఈ కులాలకు సంబంధించినటువంటి పూజలు చేసేటువంటి కులాలు. అదేవిధంగా డక్కలి, ఈ కిన్నెర పట్టుకొని వీళ్ళు డక్కల కిన్నెర వాయిస్తూ వీళ్ళు జాంబపురాన్ని, తర్వాత పటం చిత్రపటాల ద్వారా పటం కళాకారులుగా వీళ్ళు జాంబపురాన్ని బోధిస్తూ ఉంటారు. దీంతో వాళ్ళ జీవనాధారాన్ని పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ పంబాల కులస్తులు కావచ్చు, ఈ పంబాల కులస్తులు, అదేవిధంగా మనకిక్కడ మాదాసి కుర్వ అనేటువంటి కులం. సో వీళ్ళంతా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంటారు. గొరవయ్యలు అనేటువంటి వీళ్ళు పూజారులు, వీళ్ళు శివారాధకులు, శివ పూజారులు. వీళ్ళు ఈ రకమైనటువంటి వేషధారణలో
వాళ్ళు శివుల్ని ఆరాధిస్తూ ఉంటారు. మాదాసి కురువ, మాదారి కురువకు సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా మనకు చిందు కళాకారులు తెలుసు. చిందు కళాకారులు ఈ రకంగా పౌరాణిక పాత్రలను ధరిస్తూ వాళ్ళు ఈ పురాణాలను వీటన్నిటిని కూడా యక్షగానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు చిందోలు. అదేవిధంగా ఈ దొంబర కమ్యూనిటీ వాళ్ళు ఈ గారడి విద్యలు చేస్తూ వాళ్ళంతా కూడా నిరంతరం ఇట్లా ఒక కత్తి మీద సాములాగా వాళ్ళ జీవన పోరాటం చేస్తూ ఇట్లా తాడు మీద తిరగడం కానీ ఇటువంటి అన్నీ కూడా వృత్తులు చేస్తూ ఉంటారు. సో ఇట్లా చాలా కులాలన్నీ కూడా రకరకాల విభిన్న సంస్కృతిని కలిగిన కులాలు ఇవన్నీ కూడా. సో వీళ్ళంతా మనకు కల్పిస్తుంటారు కానీ వీళ్ళంతా దళితులు అనే విషయం చాలామందికి తెలియదు. సో ఇక్కడ ఈ బ్యాగర కులస్తులు అంటే వీళ్ళు బేగరి కులస్తులు వీళ్ళు శవాలను ఖననం చేసేటువంటి వృత్తి. వీళ్ళు బొందలు తవ్వడము, అదేవిధంగా శవాలను కాల్చడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ బుడగజంగాలు వీళ్ళు శివారాధకులు, వీళ్ళు శైవులు. వీళ్ళు ఏదైతే శివుని ఆరాధకులుగా ఉండి భిక్షాటన చేస్తూ ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఈ చిందు కళాకారులు. ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చరిత్ర సంస్కృతి ఉన్నటువంటి కులాలు. సో వీళ్ళంతా కూడా మరి ఈ కులాలకు సంబంధించిన వృత్తులు కానీ ఇక్కడ మోచి ఈ కులాలు చెప్పులు కుట్టేటువంటి వృత్తిలో ఉండేటువంటి కులాలు మోచి కులస్తులు. ఇదే వృత్తి లోపల సమగర కులస్తులు ఉంటారు, ధోర్ కులస్తులు ఉంటారు. వీళ్ళంతా కూడా ఈ రకంగా పనిచేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కులాలు ఇప్పటి వరకు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మీ ఛానల్ ద్వారా ఈ ప్రజలకు అందరికీ కూడా ఈ కులాలు ఉన్నాయనేటువంటి విషయం తెలియాలనే ఉద్దేశం. వీళ్ళు కూడా దళితులకు దక్కవలసినటువంటి అన్ని ఫలాలు విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, సంక్షేమ ఫలాలు అన్నీ కూడా ఈ కులాలకు కూడా దక్కాలనేదే మా పోరాటం. సో అందులో భాగంగానే ఈ గత 15 సంవత్సరాలుగా ఈ కులాలను అన్నింటినీ కూడా వెలికి తీసుకొచ్చి రేపు ఏదైతే వర్గీకరణ జరుగుతుందని అంటున్నారో ఆ వర్గీకరణలో కావచ్చు, మిగతా సంక్షేమ ఫలాలన్నింటిలో కూడా గతంలో తీసుకున్నటువంటి ఏ భూ పంపిణీలో కావచ్చు, లేకపోతే మన ఇండ్లకు సంబంధించిన పంపిణీ విషయంలో కావచ్చు, ఉపాధి కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా ఈ కులాలు నష్టపోయారు. సో జనాభా మాత్రం ఇప్పటి వరకు దాదాపు 25 నుంచి 30 లక్షల జనాభా ఈ కులాలది రాష్ట్రంలో ఉన్నది. కానీ ఇప్పటి వరకు వాళ్ళని ఓట్లుగా మార్చుకుంటున్నారు తప్పితే ఈ కులాల ఉనికి గురించి ఏ ఒక్క నాయకుడు కానీ, దళిత నాయకుడు కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ కులాల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పుకుంటే అసలు ఎస్సీ వర్గీకరణ అనేది ఎంతవరకు నిజమన్న? మరి నిజమే. ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది జరగాలనేటువంటిది ఒక పోరాటం మన ప్రాంతంలో మొదలైంది. గతంలోనే 1975లోనే పంజాబ్ రాష్ట్రంలో అమలు జరిగింది ఎస్సీ వర్గీకరణ. అక్కడ అమలు జరిగిన తర్వాత ఆ యొక్క వర్గీకరణ అనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంతమంది యువకులు ఈదిమూడి ప్రాంతం లోపల ఈ వర్గీకరణ అంశం అనేటువంటిది తెర మీదకి తీసుకురావడం జరిగింది. వర్గీకరణ ఉద్దేశం ఏంది? ఎవరైతే ఉన్న ఫలాలన్నిట్లో మెరుగ్గా ఉన్న వాళ్ళు ఎక్కువ శాతాన్ని పొందుతున్నారు, ఆ దక్కవలసిన వాళ్ళకు దక్కలేవు. సో కాబట్టి ఉమ్మడిగా ఉంటే వాళ్ళందరూ కూడా బాగా బలవంతులే దాన్ని ఫలాలు పొందుతారు కాబట్టి బలహీనలకు అంతలేవు. అందుకని సపరేట్గా వర్గీకరణ చేస్తే ఎవరి కేటగిరీలో వాళ్ళు ఉండి వాళ్ళు పొందుతారు అనేటువంటిది ఉద్దేశం. అంటే అన్న ఇప్పుడు అందరికీ సమపాలల్లా ఏవైతే ఇవి ఉన్నాయో ఎందుకు దక్కుతలేవు? ఆ లాభాలే కావచ్చు, లేదంటే విద్య విషయంలోనే కావచ్చు, వైద్యం విషయంలోనే కావచ్చు, డబ్బు పరంగానే కావచ్చు, ఎందుకు మిగతా వాళ్ళకు ఈ ఫెసిలిటీస్ అనేటివి రావట్లేదు అంటారు? మరి మీరు ఇక్కడ విషయం ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఉన్న అవకాశాలు అందరూ కూడా వాళ్ళ యొక్క జీవన నేపథ్యం కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, అవకాశాల దృష్ట్యా వీళ్ళంతా కూడా ఆ ఫలాలను పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారు అంటే వీళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి చిందు కళాకారులు ఉన్నారు, వాళ్ళు సంచార జీవనం చేస్తారు. వాళ్ళ అక్కడ ఆ పూటకు అక్కడ కళా ప్రదర్శన చేసి అక్కడ దాన్ని భిక్షాటన చేసుకొని ఇంకొక గ్రామానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళతో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా వాళ్ళతోనే వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా గతంలో జరిగింది. ఇప్పుడు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో అట్లా జరిగింది కాబట్టి వీళ్ళంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రాంతంలో ఉంటేనేమో అక్కడ విద్యను అందుకునే పరిస్థితి ఉండేది. ఆ విద్య అనేటువంటిది వీళ్ళకి లేకుండా పోయింది. ఇక చదువు ఒక్కటి లేకపోయిందంటే మిగతా అన్నిట్లో కూడా వాళ్ళు వెనుకబడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి
ఎవరైతే బాగా చదువులో ముందున్నారో మనం ముందు చెప్పినట్టుగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ విద్యను అందుకోవడం జరిగింది. అక్కడ ఇంగ్లీష్ విద్య మొదటి నుంచి కూడా ఆనాడు స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా అక్కడ ఇంగ్లీష్ విద్య అందుబాటులో ఉన్నది కాబట్టి వాళ్ళు ఎడ్యుకేషన్లో ముందున్నారు. షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.